ఏపీలో ఎన్నికల హీట్ అయితే కొనసాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో చాలా చోట్ల వరకు ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తోంది. అనంతపురం జిల్లా మడకసిరలో టీడీపీ రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఆయన తనయుడు సునీల్ కుమార్ విత్డ్రా చేసుకున్నారు. దీంతో బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజుకు మార్గం సుగమమైంది. తొలుత టీడీపీ టికెట్ ఆశించిన తండ్రి కొడుకులు నామినేషన్ వేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ ద్వారా వారితో చర్చించారు. దీనితో వారు వెనక్కి తగ్గారు. దీంతో ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఏపీలో ఎన్నికల హీట్ కొనసాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో చాలా చోట్ల ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. అనంతపురం జిల్లా మడకసిరలో టీడీపీ రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఆయన తనయుడు సునీల్ కుమార్ నామినేషన్ను విత్డ్రా చేసుకున్నారు. దీంతో బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజుకు మార్గం సుగమమైంది. తొలుత టీడీపీ టికెట్ ఆశించిన తండ్రి కొడుకులు నామినేషన్ వేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ ద్వారా వారితో చర్చించారు. దీంతో వారు వెనక్కి తగ్గారు. దీనితో ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని నేతలు ఆశాభావంతో ఉన్నారు. మొత్తానికి వాటితో అయితే ఏపీలో ఎన్నికల హీట్లో నామినేషన్ల ఒక అంశం అయితే ముగియబోతోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ్లే ఆఖరి రోజు. దీంతో చాలా మంది అభ్యర్థులు నామినేషన్స్ ను విత్డ్రా చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనితో ఏపీలో అయితే కొంచెం రాజకీయ పరిస్థితులు హాట్ టాపిక్ గానే నిలుస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే అటు అనంతపురం జిల్లా మడకసిరలలో టీడీపీ రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఆయన తనయుడు సునీల్ కుమార్ ఇద్దరు కూడా వాళ్ళ నామినేషన్స్ ను విత్డ్రా చేసుకున్నారు. దీంతో బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజుకైతే మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. తొలుత టీడీపీ టికెట్ ఆశించారు వీరిద్దరు కూడా. అయితే నామినేషన్ కూడా వేశారు వారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు వారితో ఫోన్ కాల్లో డిస్కస్ చేయడం ద్వారా వారు నామినేషన్ ను వెనక్కి తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది. దీంతో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం అని అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలైతే ఆశాభావంతో ఉన్నారు. మొత్తానికి ఇవాళ్టితో అయితే ఏపీలో నామినేషన్స్ పర్వం పూర్తవబోతోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ్లే ఆఖరి రోజు. వాటితో నామినేషన్ల పర్వం పూర్తవబోతోంది. నామినేషన్స్ విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళే ఆఖరి రోజు. అయితే అనంతపురంలో పరిస్థితులను మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రెబెల్ ఎమ్మెల్యేలు ఎంతమంది వాళ్ళ నామినేషన్స్ వెనక్కి తీసుకున్నారు? ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీకి బిగ్ రిలీఫ్ చెప్పొచ్చు. వాళ్ళ ముఖ్యంగా మడకశిరలో గత వారం 10 రోజులుగా నలుగుతున్న ఎంఎస్ రాజుకి సునీల్కి మధ్య జరుగుతున్న ఒక వార్ లాంటి జరుగుతున్న పరిణామాలు ఈ వార్త ఎండికాడి పడి చెప్పొచ్చు. టీడీపీ అధిష్టానం మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఆయన తన సునీల్కి హామీ ఇవ్వడంతో పార్టీలు సముచిత స్థానం కల్పిస్తాం, ఎమ్మెల్సీ లాంటివి కూడా ఇస్తామంటూ కూడా ఆయనకు భరోసాను ఇవ్వడంతో ఆయన నామినేషన్ కూడా వెనక్కి తీసుకున్నాడు. ఇటు పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డి కోడలో పల్లె సింధూర్ రెడ్డి కూడా లైన్ క్లియర్ అని చెప్పొచ్చు. ఆయనకు రెబల్ గా పల్లె సింధూర్ రెబల్ గా వడ్డర సామాజిక నేత సిమెంట్ పోలాన్ని నామినేషన్ వేశాడు. ఆయన కూడా చర్చలు జరపడంతో టీడీపీ నాయకులు భారీ ఎత్తున చర్చలు జరుపుతూ ఆయన కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. ఈ విధంగా టీడీపీలో దాదాపు 2 కీలక స్థానాల్లో ఇవాళ వాళ్ళకి ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎంఎస్ రాజుకి ఏదైతే ఉందో భారీ ఎత్తున మాజీ ఎమ్మెల్యే మసాలా ఈరన్న, ఆయన కుమారుడు సునీల్ ఇద్దరు కూడా నామినేషన్ వేశారు. భారీ ర్యాలీతో కూడా నామినేషన్ వేసి వాళ్ళకు టీడీపీ గుబులు పుట్టించారు. ఈ దశలో
ఎంఎస్ రాజు హైకమాండ్ కి విన్నవించడంతో హైకమాండ్ వెంటనే వచ్చి చర్చలు జరిపి ఇవాళ చివరి నిమిషంలో దాదాపు 2:55 నిమిషం దగ్గర పూర్తిగా ఆయన నామినేషన్ ఉపసంహరించడం కూడా ఆయనకు ఆదేశాలు పైనుంచి రావడంతో ఆయన వెంటనే నామినేషన్ కేంద్రానికి వెళ్లి నామినేషన్ ఇద్దరు కూడా ఆయన తనయుడు మసాలా హీరాన్ ఇద్దరు కూడా నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. ఇటు పుట్టపర్తిలో కూడా అంతే చివరి నిమిషం చర్చ సఫలీకృతం కావడంతో సిమెంట్ పోలన్న నామినేషన్ విత్డ్రా చేసుకుని మళ్ళీ సింధు రెడ్డి గెలుపుకు కృషి చేస్తారంటూ కూడా హామీ ఇచ్చాడు. దీంతో టీడీపీకి బిగ్ రిలీఫ్ గా చెప్పొచ్చు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ గణత్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ రెబెల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శివ ఏమాత్రం కూడా వెనక్కైతే తగ్గేదే లేదు అంటున్నారు. నామినేషన్ విత్డ్రా సమయంలోపు శివ తన నామినేషన్ విత్డ్రా చేసుకుంటారని ఎదురు చూసిన టీడీపీ నేతలకు నిరాశ ఎదురైంది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా సింహం గుర్తుతో శివ ప్రజల ముందుకు వెళ్లబోతున్నారు. దీంతో ఉండే నియోజకవర్గం మూకొండపు పోరు అనివార్యమైంది. వైసీపీ నుండి పీవీఎల్ నరసింహరాజు, టీడీపీ నుండి రఘురామకృష్ణంరాజు, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా కలవపూడి శివ మధ్య ప్రధానంగా అక్కడ పోరు కొనసాగబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ రెబెల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శివ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే నామినేషన్ విత్డ్రా సమయంలోపు శివ తన నామినేషన్ ను విత్డ్రా చేసుకుంటారని ఎదురు చూసిన టీడీపీ నేతలకు నిరాశ ఎదురైంది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా సింహం గుర్తుతో శివ ప్రజల ముందుకు వెళ్లబోతున్నారు. దీంతో ఉండి నియోజకవర్గంలో ముక్కొన్నపు పోరైతే అనివార్యమైంది. వైసీపీ నుండి పీవీఎల్ నరసింహరాజు, టీడీపీ నుండి రఘురామకృష్ణంరాజు, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా కలవపూడి శివ మధ్య ప్రధానంగా పోరు కొనసాగబోతోంది.